హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క సమ్ అనేది మనం ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు నేర్పిస్తాను. డియర్ ఆస్పిరెంట్స్ నేర్చుకోండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ అండర్ రూట్లో మనకి 9s ఉన్నాయండి. అండర్ రూట్లు ఎన్ని ఉన్నాయండి? 9s ఉన్నాయండి. డియర్ ఆస్పిరెంట్స్, మరి అండర్ రూట్లు ఎన్ని ఉన్నాయంటే కనుక 1 2 3 4 5 6 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 6 ఉన్నాయండి. డియర్ ఆస్పిరెంట్స్, దీని యొక్క షార్ట్ కట్ ఏంటంటే చూడండి, 9 to the power of మనకేమవుతుందంటే ఎన్ని రూట్లు ఉన్నాయనో అని చూసుకుంటే కనుక మనకి 6 రూట్లు ఉన్నాయండి. సో చూసుకుంటే 2 to the power of 6 రాసుకోండి. 2 to the power of 6 రాసుకోండి. ఎన్ని రూట్లు ఉన్నాయి? మనకి 6 రూట్లు ఉన్నాయి కాబట్టి 2 to the power of 6 రాయండి. ఒకవేళ 5 రూట్లు ఉంటే కనుక 2 to the power of 5 రాయండి. 9 to the power of మనకి ఏమవుతుందంటే 2 to the power of 6 అనేది వాల్యూ మనకి 64 అండి. ఓకేనా? 64కి -1 చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎంత అవుతుందంటే కనుక 63 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే కనుక 729 ఉందండి. దీన్ని ఎలా రాసుకునే ప్రయత్నం చేస్తామంటే 9 క్యూబ్గా రాసుకోండి. దేర్ఫోర్ ఇక్కడ చూసుకుంటే కనుక భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం చేసుకోవాలి. సో 63/64 అండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 3n-3 అవుతుందండి. అవునా? సో a/m హోల్ టు ద పవర్ ఆఫ్ n, a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n కాబట్టి 3n-3 అవుతుందండి. ఈ -3 ఇటువైపు పంపించండి. 63/64 + 3 = 3n అండి. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు 192 + 63 అవుతుంది. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? 255 ఓకేనా చూడండి 64 అండి. 255/64 = 3n అండి. మూడో ఎక్కంతో పోతే 3 8 24, రిమైండర్ 1 పక్కన 5, సో 15 3 5 85. సో 85/64 అనేది ఏమవుతుందంటే కనుక ఆప్షన్ 4 అవుతుందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? అలాగే దీని యొక్క మోడల్లోనే ఈ యొక్క నెక్స్ట్ సమ్ని క్యాలిక్యులేట్ చేసి ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.